ఉద్యోగులు పెన్షనర్లకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను చెల్లించాలనే డిమాండ్తో ఈ నెల 28న రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించబోతున్నట్లు ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర సెక్రటేరియట్ ఉద్యమ కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ వైఖరి, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలు ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యల పరిష్కారానికి గత 3 నెలలుగా ఏపీజేఏసీ అమరావతి ఉద్యమ సన్నద్ధపు సభలని నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో చర్చల పేరుతో ప్రభుత్వం గత నెల రోజులుగా కాలయాపన చేస్తూ ఉద్యోగులు ఉద్యమానికి వెళ్లక ముందే చర్చలు చేస్తామని నమ్మబలుకుతూ ఉమ్మడి జిల్లాల వారీగా తిరగాల్సిన సభలు రద్దు చేస్తూ నేరుగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలని దానిని ఈ నెల 28వ తారీఖున విజయవాడ పట్టణంలోని సిపిఎం కార్యాలయం దగ్గర ఉన్నటువంటి మాకినేని బసవ పున్నయ్య గారి ఆడిటోరియంలో రాష్ట్ర సదస్సుని నిర్వహించాలని, ఆ సదస్సు ద్వారా ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడమైనది. రాష్ట్రం నుంచి డివిజన్ దాకా ఉన్న కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర సదస్సులో పాల్గొనాలని చెప్పి వారందరినీ కూడా కోరుతూ, మేము దాచుకున్న మాకు రావాల్సినటువంటి డబ్బులు సుమారుగా 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు బకాయిలు పడినటువంటి నేపథ్యంలోనే మేము ఉద్యమానికి సిద్ధమయ్యాము.